అండి. అయితే ముందుగా ఏంటంటే మన ఇస్రో సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు బాహుబలి లాంటి శాటిలైట్ అంటే సుమారుగా 4400 కేజీల ఒక శాటిలైట్ ని LVM 35M5 శాటిలైట్ ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టినందుకు రియల్ బూమ్ మనందరి తరఫున మన శాస్త్రవేత్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేద్దామండి. దీంతో పాటుగా ఈ రోజు మనం యాజ్ గా ఇందాక శ్రీనివాస్ నాయుడు గారు చెప్పినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గోవా ట్రిప్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో కస్టమర్స్ కి మరి అది ఏజెన్సీ గారు ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎవరైతే అది కంప్లీట్ చేస్తారో ఎవరి ద్వారా అయితే అని చెప్పి మరి అది ఉందా లేదు సార్ చెప్పారు లేదు, నేను కొద్దిగా మధ్యలో మిస్ అయ్యాను వేరే కాల్ వచ్చి. సో అది చెప్పలేదా? సో అసోసియేట్స్ గారు ఇస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటా ఉన్నాం. సార్ కస్టమర్స్ చెప్పినట్టు వినిపించింది నాకు. సో తర్వాత ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్ కి సంబంధించి కూడా ఎవరైతే అంటే అఫోర్డబుల్ హౌసింగ్ కి సంబంధించి ఒక అప్డేట్ చెప్పినట్టుగా ఉంది. తర్వాత డిస్ట్రిక్ట్ డ్యూటీస్ కి సంబంధించి వేరే వేరే ప్రాంతాల్లో ఎవరైతే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తారనుకుంటారో ఆ ఏరియాల్లో కొంతమందిని అనౌన్స్ చేయడం జరిగింది. సో నాకు కడప, కర్నూలు బాధ్యతలు, అదేవిధంగా ఇంకా మిగతా వాళ్ళందరికంటే నాకు కొద్దిగా ఈ రిజిస్టర్ కాలేదని నేను ప్రిపేర్ అవుతా ఉన్నా. సో అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. తర్వాత మన డాష్ బోర్డ్, మన అప్లికేషన్ ఎలా ఉంది, ఎలా ఏ రకంగా చేసుకోవాలనే దాని గురించి, తర్వాత టీమ్ బిల్డింగ్ డే 1 నుంచి మనం చెప్తా ఉన్నామండి. మన టీం ఎంత బలంగా ఉంటే మన బిజినెస్ అంత బ్రహ్మాండంగా ఉంటది అనేది అర్థం చేసుకోండి. ఈరోజు సండే నేను ఆల్మోస్ట్ ఒక 12 to 13 మెంబర్స్ నేను ఆఫీస్ కి ఇన్వైట్ చేసుకున్నాను. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 30-40 మెంబర్స్ కాల్ చేస్తే ఒక 12 మెంబర్స్ వరకు వచ్చారు. వాళ్ళందరూ కూడా మన ప్రజెంటేషన్ ఇచ్చాను. సో దాంట్లో లైక్లీ ఒక 2 to 3 కాన్స్టెన్సీ ఫ్రాంచైజీలు కూడా క్లోజ్ అయ్యే విధంగా ఉన్నాయి. తర్వాత ఒక వార్డు 1-2 వార్డు ఫ్రాంచైజీ కూడా క్లోజ్ అయ్యే విధంగా ఉన్నాయి. సో వాటిని కూడా త్వరలో డిక్లేర్ చేస్తామండి. పోతే ఇంకా నా సబ్జెక్ట్ లోకి వచ్చేస్తున్నా అండి. సో మీ అందరితో కనెక్ట్ అయ్యి నేను మాట్లాడటానికి నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. అంటే మన కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది నేను ఎంజాయ్ చేస్తా చెప్తానండి. సో ముందుగా అందరికి మరొకసారి గుడ్ ఈవినింగ్ అండి. సో ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి, రియల్ ముందు ఎందుకు చేయాలనే 2 కాన్సెప్ట్స్ మీద మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నామండి. రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి అంటే, రియల్ ఎస్టేట్ లో అనంతమైనటువంటి సంపద ఉందండి. సో దాన్ని చేజిక్కించుకోవడానికి మనకి కొన్ని రకాల మెలకువలు అవసరం. తర్వాత ఒక నిర్దిష్టమైన ప్లానింగ్ ఉంటే తప్పితే మనం రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కాలేము. ఎందుకంటే మీరు చూసినట్టయితే రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయిన వాళ్ళు హార్డ్లీ ఒక 5 to 6, మాక్సిమం ఒక 8% వరకు మాత్రమే రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయ్యి వాళ్ళు ఒక మంచి విల్లాస్ లో, ఒక మంచి కార్లు, మంచి బంగారం అన్ని అంటే ఎక్కడ లేమి లేకుండా ఉంటారు. సో రియల్ ఎస్టేట్ కనుక కరెక్ట్ గా ఒక ప్లాన్డ్ గా చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఆ 8% ని కాస్త అనూహ్యంగా 15-20% కి తీసుకెళ్ళడానికి శ్రీనివాస నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లాన్ రెడీ చేశారు. మనం చేయవలసిందల్లా ఏంటంటే ఆయన ఇచ్చేటువంటి డైరెక్షన్ ఫాలో అవుతూ మన టీం మెంబర్స్ తో మనం కోఆర్డినేషన్ లో ఉంటూ మన టీమ్ ని మనం డెవలప్ చేసుకుంటూ ఈ కాన్సెప్ట్ ని ఆకలింపు చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా, దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా మనందరం కూడా ఈ 8-10% కాస్త 20% చేసుకునేటువంటి దాంట్లో మనందరం కూడా రియల్ బూమ్ ఫ్యామిలీ అంతా కూడా ఉంటదని చెప్పి చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదండి. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి, దాంట్లో డబ్బు ఎక్కువ ఉంది, ఓకే. మరి రియల్ బూమ్ తో ఎందుకు కలిసి చేయాలి అంటే అండి, రియల్ బూమ్ అనేది ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ బిజినెస్ అంతా కూడా ఒక అన్ఆర్గనైజ్డ్ గా ఉంది. అంటే ఇది ఒక అసంఘటిత రంగం. అంటే దీన్ని ఒక రెగ్యులేట్ చేసేటువంటి అథారిటీ కానీ, లేకపోతే దీన్ని రకంగా చేసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక గైడ్ లైన్స్ మనకిస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యవస్థ ఏం లేదు. దీన్ని మనం చేసుకోవటం, లేదంటే ఇలా శ్రీనివాస నాయుడు గారు లాంటి వాళ్ళు చేసినప్పుడు దాంట్లో మనం ముందుకు వెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 2-3 నెలలకి మనం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక కంప్లీట్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అసోసియేట్ గా మనం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలా సాధ్యపడుతుందంటే మీరు గమనించినట్టయితే మనం ట్రైనింగ్ సెషన్స్ కూడా కంపెనీ కండక్ట్ చేస్తా ఉంది. అంటే మనలో మనం మోటివేట్ అవ్వటానికి, లేకపోతే మనం ఎడ్యుకేట్ చేసుకోవటానికి. సార్ మోటివేషన్ అంటే ఒప్పుకోరు, ఎడ్యుకేషన్ అంటాం. ఎందుకంటే మోటివేషన్ ఆ ఒక రోజు లేదంటే ఆ ఒక ఫోటో మనకు ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ ఉంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద మన కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మన కస్టమర్ కి కాన్ఫిడెన్స్ తో చెప్పినప్పుడు మనం ఆటోమేటిక్ గా ఆ డీల్స్ క్లోజ్ చేయడానికి కానీ, దాని ద్వారా మనం రెవెన్యూ జనరేట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి రియల్ బూమ్ తో అసోసియేట్ అవ్వాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఈ రియల్ బూమ్ ఏం చేసింది, రియల్ బూమ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అసలు ఏంటి, దీని బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది అని చెప్పండి. మనం ఇక్కడ మనకి ఒక 3 మేజర్ ఫ్యాక్టర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి.
ఒకటి ఒక అసోసియేట్ నెట్వర్క్. మీరు చూసినట్టయితే ఇక్కడ మన అసోసియేట్స్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు అంటే, మనకి రామ్ ప్రసాద్ గారు విజయవాడలో ఉన్నారు, ముఖేష్ గారు హైదరాబాద్ లో ఉన్నారు, బాలేమయ్య గారు తెలంగాణ సూర్యాపేటలో ఉన్నారు, అదే విధంగా ఆ, మన అజయ్ గారు రాజమండ్రిలో ఉన్నారు, తర్వాత రత్న గారు హైదరాబాద్ లో ఉన్నారు, అదే విధంగా గుంటూరు శ్రీనివాస్ ఖమ్మంలో ఉన్నారు, బండి రామకృష్ణ గారు, రమేష్ గారు, రాంబాబు గారు, ధనలక్ష్మి గారు, వీళ్ళంతా ఖమ్మం నుంచి వాళ్ళు ఉన్నారు. అదే విధంగా రాజమండ్రి నుంచి గౌస్ గారు కానివ్వండి, సతీష్ గారు కానివ్వండి, లేకపోతే కోనసీమ జిల్లా నుంచి చరణ్ కానివ్వండి, లేకపోతే ఉత్తరాంధ్ర నుంచి జనపాల గోవిందరావు గారు కానీ, లేకపోతే రామారావు గారు, ఇలా వైజాగ్ నుంచి రామారావు గారు. సో ఇలా చూసుకుంటా ఉంటే మనం డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనందరం కూడా కనెక్ట్ అవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉపయోగపడింది. ఈ ప్లాట్ఫామ్ రియల్ బూమ్. సో ఈ నెట్వర్క్ ఉండటం వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, నాకు ఎవరో ముక్కు మొహం పరిచయం లేనటువంటి కంసాటి వెంకన్న గారు కానివచ్చు, లేకపోతే మా ఖమ్మంలో ఉంటున్న నా స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు మన గుంటూరుకి చాలా మంది బాల్యనమ్మ గారి ఫ్రెండ్స్ కొంతమంది, లేకపోతే ముఖేష్ గారి ఫ్రెండ్స్ కొంతమంది ఇలా రావడం జరిగింది. తర్వాత మార్కాపురం నుంచి నిన్న నైట్ ఆల్మోస్ట్ 11:15 వరకు కూడా మార్కాపురం హరిగారి టీం అంతా కూడా ఇక్కడ హరిగారు కానివ్వండి, మస్తాన్ గారు కానివ్వండి, అదే విధంగా ఇంకొక స్వామి అని ఇంకొక ఆయన. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనందరం కూడా కనెక్ట్ అవ్వడానికి కారణం రియల్. సో ఎందుకు కనెక్ట్ అవ్వాలా, ఈ అసోసియేట్ నెట్వర్క్ వల్ల ఉపయోగం ఏంటంటే స్వామి, మనం ఇండివిజువల్ గా చాలా బలహీనంగా ఉంటాం. ఎలా బలహీనంగా అంటే, ఒక్కోసారి మనం చేసినటువంటి పనికి కమిషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే కూడా మనం ఏమీ చేయలేక మౌనంగా బయటికి తిరిగి వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీనివాస్ గారు మాట చెప్తా ఉంటారు, 1,00,000 మందితో మనం ఉన్నాము, మనతో 1,00,000 మంది ఉన్నారు అనేటువంటి విశ్వాసం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ద్వారా కలుగుతుంది. మనకు ఆల్మోస్ట్ ఒక 18,000 మంది అసోసియేట్స్ మన నెట్వర్క్ లోకి యాడ్ అవటం జరిగింది, ఏపీ గానీ తెలంగాణ గానీ. అంటే ఈ నెట్వర్క్ వల్ల ఏంటి అంటే స్వామి, మనం కాన్ఫిడెన్స్, నా వెనకాల ఇంతమంది ఉన్నారు, నాతో ఇంతమంది ఉన్నారు అనేటువంటి ఒక బలంతో మనం వెళ్ళినప్పుడు కస్టమర్స్ కి మంచి మంచి ప్రాపర్టీస్ మంచి బడ్జెట్ లో మనం ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. మేము ఈ ఆల్మోస్ట్ ఒక 120 days నుంచి మనందరం కలిసి వర్క్ చేయటం మూలాన మనందరం ఈ రకంగా ముందుకు వెళ్ళటం మూలాన చాలా కంపెనీస్ మన అప్రోచ్ అవుతా ఉన్నారండి. అది కంపెనీస్ కాబట్టి వాళ్ళకు కొంత వాళ్ళే మన దగ్గరికి రావాలి అనేటువంటి దాని ఒక్క దగ్గర ఆగుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో అందరూ కూడా, అన్ని కంపెనీస్ కూడా మనల్ని, అంటే ఇంతమంది ఉన్నారు అనేటువంటి భావన కంటే కూడా వీళ్ళు ఒక డిసిప్లిన్ తో వెళ్తున్నారు, వీళ్ళ గైడ్ లైన్స్ బాగున్నాయి, వీళ్ళ నెట్వర్క్ చాలా బాగుంది, ఒక డిసిప్లిన్ లో ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ దీంట్లో ఉన్నారనేటువంటి నమ్మకం కంపెనీలకు కలిగినప్పుడు ఆ కంపెనీస్ కూడా మనకి ద బెస్ట్ ప్రైస్ మనకి ఇస్తాయండి. ఆటోమేటిక్ గా ఆ బెస్ట్ ప్రైస్ మన కస్టమర్ కి ఆఫర్ చేసినప్పుడు మనం అందరం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోతాం. నేను ప్రాపర్టీ కొనుక్కోవాలంటే రియల్ బూమ్ ద్వారా కొనుక్కోవాలనే కాన్ఫిడెన్స్ కస్టమర్ కి బిల్డ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే, మనం ఒక 3 మేజర్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్టయితే స్వామి, మనకి ఒక అసోసియేట్ నెట్వర్క్ ఇందాక చెప్పినట్టు ఏపీ తెలంగాణతో పాటుగా పాన్ ఇండియా లెవెల్లో మనం స్ప్రెడ్ అవుతా ఉన్నాం. ఈ రోజు అప్డేట్ ఇందాక శ్రీనివాస్ నాయుడు గారు చెప్పారు లేదు, నాకు ఐడియా లేదు. ఈ రోజు బీహార్ లో మీటింగ్ కండక్ట్ చేశారు ప్రశాంత్ రాయ్ గారు. సో ఆల్మోస్ట్ ఒక 3 అసెంబ్లీ ఫ్రాంచైజ్ క్లోజ్ అవుతున్నట్టుగా వారు చెప్పారు. వారు కొద్దిగా ఇన్ఫర్మేషన్ పంపించమని చెప్పి అడిగారు. సో ఎవరికి వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఇంతంతాయి వటుడింతాయి అన్నట్టుగా మన నెట్వర్క్ చాలా బలంగా పెరుగుతా ఉంది స్వామి. నెమ్మదిగా వెళ్తున్నాము, బలంగా వెళ్తున్నాము. ఆటోమేటిక్ గా మీరందరూ కూడా ఈ కాన్సెప్ట్ ని మీది అనుకుని ఓన్ చేసుకొని వెళ్తా ఉంటే, నాకు తెలిసినంత వరకు డిసెంబర్ మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో 3,000 ఫ్రాంచైజీస్ ని 1,00,000 మంది అసోసియేట్స్ ఏదైతే ఉందో ఇది చాలా సునాయాసంగా మనం రీచ్ అవబోతా ఉన్నాం. ఇదంతా కూడా మన ద్వారా, మనందరి సహకారంతో, ఒకరితో ఒకరు కోఆర్డినేషన్ ద్వారా సాధ్యపడబోతా ఉంది. తర్వాత ఇందాక సార్ చెప్పారు, కొన్నేమో ఓపెన్ మీటింగ్స్, కొన్ని లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే కంపెనీ కూడా చాలా మంచి స్ట్రాటజీతో వస్తుందండి. ఎక్కడైతే మీటింగ్స్ అవసరం అనుకుంటారో అక్కడ మీటింగ్స్, ఎక్కడైతే లీడర్స్ ఎక్కువ మంది ఉన్నారో లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని ఒక సిస్టమేటిక్ అప్రోచ్, అంటే దేని తర్వాత ఏది చేయాలి అనేటువంటి ఒక మంచి అప్రోచ్ తో కంపెనీ మనకంతా కూడా అవుట్పుట్ ఇస్తా ఉన్నారు. మీరు ఈ గైడెన్స్ లో వెళ్ళండి అని. సో ఇవన్నీ మనం చేసుకుంటా ముందుకెళ్తే ఆటోమేటిక్ గా మనం చెప్తాను. నేను లాస్ట్ దసరా రోజు కూడా మీ అందరితో చెప్పాను, నెక్స్ట్ దసరా కల్లా మనందరం కూడా ఒక ప్లాట్ ఓన్ చేసుకుంటాం, ఒక వెహికల్ మంచి కార్ ఒకటి కొనుక్కోగలిగే స్థితికి మనం వెళ్తామని. కానీ అది మాటలు చెప్పినంత ఈజీ కాదండి, మనం పని చేయాలి. ఇవన్నీ మేము జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నాం అండి, మాకేంది కార్ అని చెప్పారు రాలేదంటే అలా రాదండి.
జూమ్ మీటింగ్ అటెండ్ అవుతూ జూమ్ మీటింగ్ లో ఏదైతే మనం చెప్తామో మీ టీం బిల్డ్ చేసుకుంటూ మీరు కంపెనీ యొక్క ఇచ్చేటువంటి ప్రతి గైడెన్స్ ని మీరు మీకు ఇచ్చేటువంటి సూచనలు తప్పకుండా మనం గనక ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా ఒక ప్లాట్ కాదండి, 2 ప్లాట్లు కొనుక్కోవచ్చు, 2 కార్లు కొనుక్కునేటువంటి సిస్టమ్ మన దగ్గర ఉంది. కాబట్టి దీన్ని అవగాహన చేసుకుంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తాం. తర్వాత రెండోది అసోసియేట్ నెట్వర్క్ తర్వాత కంపెనీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది ఏంటంటే మన డిజిటల్ మార్కెటింగ్. ఇవాళ చూస్తే మీరు చాలా బిజినెసెస్ అన్ని కూడా డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటూ వాళ్ళ కస్టమర్స్ ని పెంచుకుంటూ వాళ్ళ రెవెన్యూస్ ని క్రమక్రమంగా పెంచుకుంటూ ఉన్నారు. మీరు చూస్తే ఫేస్బుక్ లో గానీ లేకపోతే వాట్సాప్ లో గానీ డాక్టర్స్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, ట్యాక్స్ కన్సల్టెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, అడ్వకేట్స్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తా ఉన్నాయి. తర్వాత గుంటూరు లాంటి ఊర్లో అంటే ఇంకా హైదరాబాద్ అక్కడ ఉన్నాయి, కానీ గుంటూరు నేను చూసినంతలో పానీపూరి బండ్లు ఏవైతే ఉంటాయో ఇక్కడ బాగుంటాయని చెప్పి యూట్యూబర్స్ ని పిలుచుకొని బజ్జీల బండ్లు కూడా యూట్యూబర్స్ అంటే మాకు కొన్ని వంకాయ బజ్జీ ఫేమస్ అయిన సెంటర్లు కొన్ని ఉన్నాయి, అక్కడికి యూట్యూబర్స్ ని పిలుచుకొని వాళ్ళు యాడ్ చేసుకుంటూ వాళ్ళ రెవెన్యూస్ ని కస్టమర్స్ ని పెంచుకుంటా ఉన్నారు. సో ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ లో కూడా మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ ని యూజ్ చేసుకుంటూ మనందరి యొక్క అంటే మీకు నిన్నగా నేను చెప్పడం జరిగింది, మీ పోస్టర్స్ మీ ఫోన్ నెంబర్ కనుక ఈ పంపిస్తే మీ పోస్టర్స్ ని క్రియేట్ చేసి మన డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ఇస్తుంది. మీరు ఆటోమేటిక్ గా వాటన్నిటిని స్టేటస్ లో పెట్టుకోవడం వల్ల మీకు ఎక్కువ మంది మీ నెట్వర్క్ లోకి రావడానికి అవకాశం ఉంటుందని. సో ఆ డిజిటల్ మార్కెటింగ్ అనేది మన దాంట్లో సెకండ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికే మీరు చూస్తే చాలా మంది అంటే ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఒక అతను వచ్చారు, అదే విధంగా ఇంకొక అతను ఒక కోఆపరేటివ్ బ్యాంక్ లో వర్క్ చేసే అతను వచ్చారు. సో వాళ్ళిద్దరు కూడా రియల్ ఎస్టేట్ కొత్త. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ లో 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళు గైడెన్స్ తీసుకుంటూ కొత్తగా రియల్ ఎస్టేట్, ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరికి ఒక పార్ట్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి కావాల్సి వస్తుంది, మెయిన్ స్ట్రీమ్ ఇన్కమ్ కాకుండా ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్తగా గమనించినట్టయితే మన ఖర్చులన్నీ కూడా చాలా పెరిగిపోతా ఉన్నాయండి. ఫీజులు పెరుగుతున్నాయి, కరెంటు బిల్లు పెరుగుతున్నాయి, మన స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరుగుతున్నాయి, మన బట్టల కాస్ట్ పెరుగుతా ఉంది, మన తినే తిండి కాస్ట్ పెరుగుతా ఉంది, మన ఏవైతే నెసెసిటీస్ అంతకుముందు లగ్జరీస్ అనుకున్నాం అవన్నీ కూడా నెసెసిటీస్ అయిపోతున్నాయి. మెడిసిన్ కాస్ట్ పెరిగిపోతా ఉంది. తర్వాత పిల్లల స్కూల్ ఫీజులు కానీ కాలేజీ ఫీజులు కానీ బుక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెరిగిపోతున్నటువంటి క్రమంలో మన ఆదాయం మాత్రం అంతే ఉంటుంది. సో ఈ ఆదాయం పెంచుకునేటువంటి దీనికోసం అని చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ చాలా ఈజీ అంటే ఈజీ అని చెప్పను కానీ వాటన్నిటికీ ఒక ఉత్తమమైన మార్గం ఏంటంటే రియల్ ఎస్టేట్. మనం ఇంకోటి ఏదో బిజినెస్ చేద్దాం అనుకుంటే దానికి పెట్టుబడి అవసరం అయింది, తర్వాత దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో మ్యాన్ అవర్స్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది, తర్వాత రిటర్న్స్ అలానే వస్తాయంటే ఒక్కోసారి మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, స్టాక్ మిగిలిపోయవచ్చు, ఇలాంటి ప్రమాదాలు అన్నీ ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికే ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఎవరైతే అమ్ముతున్నారో వాటి మధ్య మనం ఒక కన్సల్టెంట్ గా మిడిల్ మెన్ గా మనం ఉండి వాళ్ళ అవసరాలను మనం ఇచ్చేస్తూ మన కన్సల్టేషన్ ఫీ మనం తీసుకుంటా ఉన్నాం. ఈ కన్సల్టేషన్ ఫీ మనం ఎంత తీసుకుంటున్నాం అంటే స్వామి ₹1,00,000 నుంచి 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 కూడా తీసుకునేటువంటి అవకాశం మనకుంది. ఎందుకు అంటే మనం డీల్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇది హై టికెట్ వాల్యూ కేటగిరీ కింద వస్తుంది. అంటే ఒక మనిషి జీవిత కాలం పాటు సంపాదించినటువంటి తన రక్తాన్ని చిందించి సంపాదించినటువంటి డబ్బుని